ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాలంలో మరోసారి నీ పాసం నడిపించిన విధానం బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. పవిత్రాత్ముడా, మా బోధకుడా, నీవే మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం. రావాల్సిన ప్రతి బిడ్డను కూడా సకం నడిపించండి. పవిత్రాత్ముడా, నీ వాక్యం ప్రత్యక్షపరచబడ్డకు ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయ్యా నీ వాక్యం అర్థం చేసుకోవడానికి గొప్ప కృప చూపించి కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. పవిత్ర దైవమాని కృతులు, పరిశుద్ధ దైవమాని కృతులు, పవిత్ర దైవమాని కృతులు, పరిశుద్ధ దైవమాని కృతులు, జీవముల దైవమాని కృతులు, నమ్మకమైన తండ్రిని కృతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృప చూపించమని, అల్పినను మరుగుపరిచి వాక్యం ప్రత్యక్షపరచమని యేసుమై పోస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథం నుండి మరి ఇజ్రాయిల్ యొక్క 12 గోత్రము గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గజంటి యొక్క తరగతిలో మనము ఎఫ్రాయిము గురించి మనము నేర్చుకోవడం జరిగింది. ఎఫ్రాయిం యొక్క పాలెము గురించి మనము ఆరంభించడం జరిగినది. ప్రియులారా, మరి ఆ యొక్క ఎఫ్రాయిం యొక్క గోత్రము లో మనష్షే, బెంజమీను అను మిగతా ఇద్దరు కూడా ప్రియులారా ఆ యొక్క గోత్రములో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇది పడమటి భాగములో ఉన్నటువంటి యొక్క పాలెముగాను, అలాగే దానికి ఎఫ్రాయిమే నాయకుడుగా ఉన్నట్టు చూశాం. అయితే తనతో పాటు మనష్షే అంటే ఎఫ్రాయిము కంటే కూడా పెద్ద అయిన వాళ్ళన్న, అదే రీతిగా బెంజమీన్ ఏమో వాళ్ళ యొక్క బాబాయి గోత్రం. ఇద్దరు పెద్దవారి కంటే కూడా ఎఫ్రాయిము చిన్నవాడైనప్పటికీ కూడా ఏ రీతిగా దేవుడు అతన్ని మరి ఆ యొక్క పాలెము నాయకుడిగా చేశాడో గత దినాల్లో మనం చూసాం. అలాగే ఎఫ్రాయిముని ఏ రీతిగా యాకోబు ముందుగానే ఆశ్రయించాడో ఆ విషయాన్ని కూడా మనం చూసాం. చివరికి ఎఫ్రాయిము ప్రియమైన బిడ్డలారా 12 గోత్రాలతో పాటు ఈయనొక గోత్రం ఎంచబడ్డాడు. మనకందరికి తెలుసు. అప్పుడు మరి ప్రతి గుడారము చుట్టూ 12 గోత్రాలు, ఒక్కొక్క వైపు 3 గోత్రాలు ఉండటం మనం చూస్తాం. అందులో ఎఫ్రాయిము, మనష్షే కూడా వచ్చి చేయనట్టుగా చూస్తాం. వీరు యాక్చువల్గా యోసేపు ఒక ప్రియులారా కుమారులు అయినప్పటికీ కూడా యాకోబు తన బిడ్డలతో పాటు వీరిరువురు కూడా చేర్చడం మనం చూస్తాం. కాబట్టి లేవిని దేవుడు ప్రత్యేకపరిచాడు. లేవికి బదులుగా మరి ఎఫ్రాయిము మరి మనష్షే ఇద్దరు కూడా ప్రియులారా గోత్రాలుగా, ప్రియులారా అలా గోత్రాలే కాకుండా అందులో ఎఫ్రాయిమును ఒక పాలెనికి నాయకుడిగా ప్రభు చేశాడు. ఇవన్నీ కూడా దినాలు నేర్చుకున్నాం. అయితే ఈ దినమున ఎఫ్రాయిము యొక్క కుమారుల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. దీనికి ముందు మనము గాదు గురించి నేర్చుకున్నట్టుగానే ప్రియులారా తన కుమారులలో ఉన్నటువంటి ఒక్కొక్కరి గుణాలను మనము నేర్చుకున్నట్లయితే నిజంగా దేవుని సంఘములో ఒక విశ్వాసి కూడా ఏ రీతిగా ఉండాలి అన్న విషయాన్ని మనకు బాగా అర్థమవుతుంది. ఎలాంటి ప్రత్యక్ష కలిగి ఉండాలి అని అర్థమవుతుంది. ఎందుకంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఒక ప్రత్యేకమైన క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతిలో ఒక పాత్రగా ఉండవలసిన వారుగా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అందుకనే ఒక్కొక్కరి గురించి కూడా మనం నేర్చుకుంటున్నాం. ఎఫ్రాయిమును మనం చూసినప్పుడు అతనికి 3 కుమారులు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇందు నిమిత్తమై సంఖ్యాకాండము 26వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. వీరు
35వ వచనం. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి: సుతాయిలు, సుతాహు వంశస్థులు, బెకారీయులు, బేకారు వంశస్థులు, తహానీయులు, తహాను వంశస్థులు. వీరు సువాతాను కుమారులను, ఎరానీయులను, ఎరారు వంశస్థులు. ఇక్కడ 35 చదివినప్పుడు ఎఫ్రాయిముకి 3 కుమారులు ఉన్నట్టుగా మనం చూస్తాం. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ప్రియులారా సుతాలహు అనేటువంటి యొక్క పేరు కలిగినటువంటి వాడు పెద్ద కుమారుడుగా మనం చూస్తాం. అర్థమైందండి? రెండో వాడు బేకారు, మూడో వాడు తెహాను. ఈ 3 కుమారులు కూడా ఎఫ్రాయిము కుమారులు. వారిని బట్టి తర్వాత ఒక్కొక్క పేరును బట్టి, వారి పేరును బట్టి వంశములుగా పిలువబడినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. అయితే మొట్టమొదటి కుమారుడు అయినటువంటి సుతాలహు అనేటువంటి యొక్క ప్రియులారా పేరుకు అర్థం ఏంటిదంటే, ప్రియులారా నూతనంగా ఏర్పాటు చేయబడినవాడు, నూతనముగా ఏర్పాటు చేయబడినవాడు, ఫ్రెష్లీ అపాయింటెడ్, నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి వాడు. సుతాహు అంటే నూతనముగా ఏర్పాటు చేయబడినవాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. దీన్ని బట్టి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రియమైన బిడ్డలారా, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నూతనముగా ఏర్పాటు చేయబడిన వారుగా ఉండాలి. అంటే దాని అర్థము నూతన జన్మ పొందిన వారుగా ఉండాలి, లేక నూతన సృష్టిగా చేయబడిన వారుగా ఉండాలి అని దీని యొక్క భావం. ప్రియమైన బిడ్డలారా, సంఘంలో రక్షణ పొందిన ప్రతి ఒక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా నూతనముగా జన్మించిన వారుగా ఉండాలి, నూతన పరచబడిన వారుగా ఉండాలి. ఆ నూతనంగా జన్మించిన వారు కాకపోతే ప్రియులారా, వారు ఏ మాత్రం కూడా సంఘ సభ్యులుగా ఉండజాలరు. మన దినాల్లో ప్రియమైన బిడ్డలారా, మరి వారసులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మీలో చాలా మందికి తెలుసు, అది యూట్యూబ్లో కూడా ప్రీమియర్ చేయబడుతూ వస్తుంది. అబ్రాహాముకు అనేక మంది సంతానం ఉన్నప్పటికీ కూడా అందులో ఒక్కడు మాత్రమే వారసుడుగా ఎంచబడినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, అంటే ఈ నూతనముగా ఈ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి అతడు ఏ రీతిగా అంటే, ప్రియమైన బిడ్డలారా, అబ్రాహాముకు అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక్కడు మాత్రమే ప్రియులారా వారసుడుగా ఎంచబడ్డ మనం చూస్తాం. ఆ వారసుడు యొక్క లక్షణాలు ఏ రీతిగా ఉంది అంటే, మిగతా మరి ఆగరు సంతానమైనటువంటి ఇస్మాయిల్ స్వభావము, అలాగనే కేతురా సంతానము కూడా ఇద్దరు యొక్క స్వభావాలకు విరుద్ధముగా అలాగే మంచి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇస్మాయిల్ స్వభావం ఏమో అడవిగాడి స్వభావముగా చూస్తాం. అలాగనే కేతురా సంతతి ఏమో శరీర సంబంధమైనటువంటి యొక్క గుణ లక్షణాలు కలిగిన వారుగా ఉండటం మనం గమనిస్తాం. అయితే వారసులుగా విశ్వాసము ద్వారా దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచి ప్రియులారా ఆత్మ మూలముగా జన్మించినటువంటి ఇస్సాకు స్వభావము గొర్రె పిల్ల వంటి స్వభావముగా చూస్తాం. అలాగనే ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవుని సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా నూతన జన్మ అనుభవము కలిగిన వారుగా ఉండాలి.
ఆ నూతన జన్మ అనుభవం లేనప్పుడు ప్రియులారా వాడు ఏ మాత్రం కూడా దేవుని సంఘ సభ్యుడు కాజాలడు. ఇక్కడ ఎఫ్రాయిం యొక్క మొట్టమొదటి కుమారుడు పేరు చూసినప్పుడు ప్రియులారా దీనికి అర్థం ఏంటిదంటే నూతనముగా ఏర్పాటు చేయబడినవాడు, అనగా నూతన సృష్టిగా మార్చబడినవాడు. ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడ్డారో వారు మాత్రమే దేవుని సంఘ సభ్యులుగా ఉండగలరు. క్రీస్తు స్వభావంలో లేదా క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా ఉండగలరు ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుడు ఆది నుంచి కూడా సంఘం యొక్క నూతన సృష్టి గురించి ప్రియలారా ఆయన చేయబోయే కార్యం గురించి మనము చూస్తూ వస్తాం. ఇది దేవుడు తన వాగ్దాన ప్రకారము చేసిన కార్యము, అనగా సంఘములో రక్షణ పొందిన ప్రతి విశ్వాసి లేకుంటే సంఘములో నూతన సృష్టిగా మార్చబడినటువంటి ప్రతి విశ్వాసి పట్ల దేవుడు ఆ దినమే కలగ చేసిన కార్యము కాదు, కానీ ఇది అనాది సంకల్ప ప్రకారము ఆది నుంచి దేవుడు తన ప్రవక్తల ద్వారా బోధిస్తూ వస్తున్న మాట, వాగ్దానం చేసినటువంటి కార్యమని మనం గ్రహించాలి. ఏ రీతిగా అయితే ఎఫ్రాయిము పాలెంలో తన పెద్ద కుమారుడు ప్రియులారా ఏం పేరు, ఆయన పేరు సూతాలహు. మొట్టమొదటి వ్యక్తి పేరు సూతాలహు. అర్థమవుతుందండి? అయితే ఈ సూతాలహు అంటే అర్థం ఏంటంటే ప్రియమైన నూతనంగా ఏంటి ఏర్పాటు చేయబడిన వాడు అని అర్థం. అంటే నూతన జన్మ పొందినవాడు, నూతన జన్మ అనుభవం పొందినటువంటి వాడు అర్థము. అంటే ఈ యొక్క ఎఫ్రాయిం పాలెంలో ప్రియులారా ఎలాంటి అనుభవం కలిగిన వారు ఉన్నారంటే నూతన జన్మ అనుభవము కలిగిన వారు, లేకుంటే ఏర్పాటు చేయబడిన వారు. ఈ ఏర్పాటు ఎవరు చేస్తున్నారు? దేవుడు మాత్రమే ఏర్పాటు చేస్తున్నాడండి. చూడండి, కావాలంటే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనము. మునుపటి సంగతులు సంభవించును కదా, కొత్త సంగతులు తెలియచేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. ఇక్కడ దాదాపు అనేక యేసుప్రభు జన్మించక ముందే, సంఘ స్థాపన జరగకముందే ప్రభు అయినటువంటి దేవుడు తన ప్రవక్త ద్వారా నేనేం చేయబోతున్నాను, ఒక నూతన సంగతి తెలియజేస్తున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు ఏం చేస్తున్నాను, తెలుపుతున్నాను అంటున్నాడు. 43వ అధ్యాయంలో 19వ వచనం కూడా చదువుదాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఇక్కడ కూడా రాయబడుతున్నాడు ఏంటంటే నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. అర్థమైంది? ఏం చేస్తాను? నూతన క్రియ. ఏంటి ఆ నూతన క్రియ? ప్రియులారా అప్పటి వరకు కూడా సంఘం యొక్క ముఖ్యంగా ఈ విషయం దేని గురించి చెప్తున్నాడంటే ప్రియులారా తాను స్థాపించబోయేటువంటి యొక్క నూతన సృష్టి అయినటువంటి దేవుని సంఘము గురించి ఆయన రాస్తూ ఉన్నాడు, లేకపోతే ఆయన ముందుగానే తెలియపరుస్తున్నాడండి. దేవుడు ఆయన తన ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ వచ్చినప్పటికి కూడా ప్రియులారా వారికి అది మరుగ్గా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృజించి.
ఇక్కడ సంఘం గురించి ఒక ప్రత్యేకమైన మాట మనం చూస్తున్నాం. ఏమని? నూతన పురుషుణ్ణి సృష్టిస్తున్నాను, ఎక్కడ సృష్టించాడు అని మనం చూస్తున్నాం. ఈ నూతన పురుషుడు అయిన సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా నూతన పరచబడిన వారిగా చూస్తున్నాం. ఏ రీతిగా ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, తండ్రి దేవుడు ఏ రీతిగా ఒక వ్యక్తిని నూతన పరుస్తూ ఉన్నాడంటే, ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము తీసిన వారు చదవండి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. వారు నా కట్టలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి హృదయం తీసివేసి వారి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగచేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవునై ఉందును. ఇక్కడ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఒక దినం రాబోతుంది, ఆ దినము నేనేం చేయబోతున్నా, నేనే స్వయముగా ప్రతి ఒక్కరిలో కూడా ఏం చేయబోతున్నానండి, నా ఆజ్ఞలు కట్లు గైకొన్నట్లుగా నేను వారిని ఏం చేస్తున్నాను, వారి శరీరం నుండి ఏం చేస్తాను, రాతి గుండెను తీసివేసి వారికి ఏం చేస్తాను, మాంసం గుండెను ఇస్తాను. అలాగే వారికి ఏక మనసు కలగజేసి వారి నూతన ఆత్మ పుట్టిస్తాను అంటున్నాడు. అంటే నేనే ఒక కార్యం చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రజలకు అనేక మేలు చేస్తూ వచ్చాను, అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ పితలు చేసిన వాగ్దానం ప్రకారము వారికి మరి వాగ్దాన దేశం స్వతంత్రంగా ఇచ్చాను. అయినప్పటికీ కూడా మరి వారు నా ఆజ్ఞలు గైకొనకుండా నాకు విరోధముగా ఏం చేశారు, జీవిస్తూ వచ్చారు. అయితే నేను రాబోతున్న దినాల్లో ఒక నూతన కార్యం చేయబోతున్నాను. అది ఏంటంటే, వీరందరూ కూడా నా ఆజ్ఞల కట్లు గైకొన్నట్లుగా వీరిలోని రాతి హృదయం తీసివేసి మాంస హృదయం ఇస్తాను. అర్థమైందండి? ఇంకేం చేస్తాను? వాళ్ళు ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తాను, వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తానంటున్నాడండి. అలాగే ఇంకొక వాక్యం కూడా ఉంది, 18:31 కూడా చదువుదాం. 18:31 మీరు జరిగించిన అక్రమకులని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. ఇజ్రాయేలారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే యెహోవా వాక్కు. ఓ ప్రజలారా, ఇజ్రాయేల్తో హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? ఇదిగో మీరేం చేయండి, నూతన బుద్ధిని, నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకోండి. మీరు ఎందుకు మరణం అవుతారు అంటే, మీరు నూతన పరచబడకపోతే ఏమవుతారు, మీరేమవుతారు, నశించిపోతారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలో తెలుసా, నూతన పరచబడాలి. అయితే ఈ కార్యము దేవుడే స్వయముగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. అర్థమవుతుందా? దేవుడు స్వయంగా చేస్తానని చెప్తున్నాడు. మన చివరికి 36లో వచ్చినట్లయితే, 36:26 చదివినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, 36:26 చదివినట్లయితే ఇక్కడ బాగా చూడండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంస గుండెని ఇచ్చేదను, నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించే వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని ఏం చేస్తానని ప్రభు ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా హెచ్చరిక చేశాడండి. వాగ్దానం చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన చేసిన వాగ్దానం ప్రకారము ప్రియమైన బిడ్డలారా, ఈ దినముల్లో అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రియమైన క్రయధనం చెల్లించాడో, ప్రియమైన బిడ్డలారా, క్రయధనం చెల్లించాడో, ప్రియమైన ఏనాడైతే పెంతుకోస్తూ పరిశుద్ధాత్మ దిగి వచ్చాడో ఆ దినం నుంచి కూడా ప్రియమైన బిడ్డలారా, మరి నూతన సృష్టిగా మార్చబడే కార్యము ఈ లోకంలో ప్రారంభమైనది. ఎందుకనగా దేవుని వాక్యం స్పష్టంగా చూస్తున్నాం.
ఎఫెసీ రాసిన తీతు రాసిన పత్రిక తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనల్ని రక్షించను. ఇక్కడ ఆశిస్తున్నటువంటి నూతన సృష్టిగా నూతనముగా ఏర్పాటు చేసేటువంటి కార్యమును ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా క్రియ జరిగిస్తున్నాడండి. అదే విషయం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ దేవుని ఆత్మీయ క్రియ జరుగుతూ చూస్తున్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నికోదేముతో కూడా ఒక మాట అన్నాడు, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని దేవుని వాక్యం మనం చూస్తాం. ప్రియమైన పిల్లారా, అన్నట్టుగానే దేవుని సువార్త ప్రకటన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క ప్రియులారా మనుషుని హృదయంలో, అనగా ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతున్నారో, ఆయన వైపు చూచారో వాళ్ళందరిలో కూడా పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియమైన పిల్లారా? పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? నూతన స్వభావం కలగజేయడం ఏం చేస్తాడు? ప్రతి వ్యక్తిని రక్షిస్తున్నాడు. ఈ రీతిగా ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడు ప్రియులారా? నూతన పరిచి నూతన సృష్టిగా మార్చి దేవుని సంఘములో ప్రజలను చేరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎఫ్రాయిము గుంపులో ఉన్నటువంటి వారిలో ప్రియమైన పిల్లారా ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు? నూతన సృష్టిగా మార్చబడిన వారుగా చూస్తున్నాం. అంటే ప్రియులారా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలి? నూతన సృష్టి అనుభవం పొందిన వారుగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశము. కాబట్టి ఎఫ్రాయిం గోత్రపు గుంపులో చూసినప్పుడు నూతన సృష్టి పొందిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని వాక్యం మనం చూస్తాం. ప్రియమైన పిల్లారా, నూతన సృష్టి అవటమే చాలా ముఖ్యమైనదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. చూడండి, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. కొత్త సృష్టి పొందుటియే గాని సున్నతి పొందుటి యందు ఏమీ లేదు, పొందకపోవటం యందు ఏమీ లేదు. అంటే సంఘంలో ప్రతి విశ్వాసి కూడా ఏం కలిగి ఉండాలి? కొత్త సృష్టి పొందినవాడుగా ఉండాలి. ఈ కొత్త సృష్టి అనేది ఒక వ్యక్తి యొక్క హృదయ అంతరంగంలో జరిగే కార్యం అండి. అర్థమవుతుందండి? అది దేవుడు చేసే కార్యము. ఏ వ్యక్తినైతే అంతరంగంలో నూతన సృష్టి అనుభవం కలుగుతుందో ఆ వ్యక్తే ప్రియులారా దేవుని కుమారులుగా, వారసులుగా, దేవుని సంఘ సభ్యులుగా ఉండగలరు. అలాంటి అనుభవం లేకపోతే ఏ మాత్రం ప్రయోజనం లేదు. అందుకే గత దినాల్లో నేర్చుకున్నట్టుగా ఇతర క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు అనబడి అనేక మంది ఉన్నారు. బాప్టిజం పొందుకొని నేను దేవుని పిల్లం అనుకునే వారు ఉన్నారు. అయినప్పటికీ చాలా మందిలో నూతన సృష్టి అనుభవం లేదండి. ఇది చాలా గమనించవలసిన విషయం. చాలా మంది గమనించవలసిన విషయం అండి. ఎందుకంటే నూతన సృష్టిగా స్వభావం ఉన్నట్లయితే నిశ్చయముగా ఆ వ్యక్తి స్వభావం ఎలా ఉంటుందంటే గొర్రె పిల్ల స్వభావం ఉంటుంది. ఉదాహరణకి ఏ రీతిగా అయితే ఇస్సాకు స్వభావం ఉందో ఆ రీతిగా రక్షణ పొందిన ప్రతి విశ్వాస స్వభావం కూడా అలా ఉంటుంది అన్నది ఏమాత్రం మర్చిపోకూడదు. అందుకే దేవుని పిల్లలు మనము నిజంగా ఒక వ్యక్తి స్వభావాన్ని బట్టి మీరు నిజంగా రక్షింపడ్డా లేదని పరిశీలన చేయవలసి ఉన్నది. భవిష్యత్తులో వ్యాధి పొంది ఉండొచ్చును, బహుశా పరిశుద్ధాత్మ పొందినట్టుగా అన్ని భాషలు మాట్లాడుతుండవచ్చును. ఎందుకంటే ప్రతి ఆత్మ కూడా పరిశుద్ధాత్మ కాదని. అందుకే దేవుడి ప్రభువైన యేసుక్రీస్తు స్వయముగా చెప్పాడు, వారి వారి ఫలాన్ని బట్టి ఏం చేయండి? చెట్టును మంచిదా చెడుదానని తీర్పు తీర్చండి. అంటే అర్థం చేసుకోండి.
ఫలము మంచిదైతే చెట్టు కూడా మంచిదే, ఫలము చెడ్డదైతే చెట్టు కూడా చెడ్డదే. ఒకవేళ ఒక వ్యక్తిలో వాడి క్రియలు మంచుకున్నట్లయితే వాళ్ళు ఉన్నది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ అని గ్రహించాలి. ఒకవేళ అన్య భాషలో మాట్లాడుతున్నప్పటికి కూడా వాడి క్రియలు సరిగా లేకపోతే ప్రియులారా, వాడు ఏమాత్రం కూడా దేవునికి సంబంధించిన వ్యక్తి కాదన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. అందరూ అబ్రాహాము బిడ్డలే, కానీ ఇస్మాయేలు లక్షణాలు వేరుగున్నాయి. అలాగనే కెతురా సంతతి, మీకు చెప్పాను లేదా, కానీ ఆ కెతురా సంతతి 6 ఉన్నారు. 6 యొక్క ఒక స్వభావాలు మీరు డిక్షనరీ ఉంటే వారి యొక్క గుణాలు చూడండి. ఒక్కొక్క పేరును బట్టి వారి యొక్క అర్థాన్ని తీసి చూసినప్పుడు ఒక్కొక్కడి యొక్క స్వభావము శరీర సంబంధమైన స్వభావం మనకు కనబడుతుంది ప్రియమైన బిడ్డ. అందుకనే ప్రియులారా, వారి యొక్క స్వభావాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వీరు నిజంగా వారసులు కాదు అని. కారణం ఏంటంటే వారి యొక్క జన్మలో ఏముంది? వ్యత్యాసం ఉంది. ఇస్సాకు ఏమో విశ్వాసాన్ని బట్టి వాగ్దాన ప్రకారము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యం వలన జన్మించిన వ్యక్తి, వాగ్దాన పుత్రుడు. అందుకే అతని స్వభావము కూడా ఎంతో చక్కగా ఉన్నట్టుగా చూస్తాం. గొర్రెపిల్ల స్వభావం కలిగిన వాడిని ఉండటం మనం చూస్తాం. పుట్టినప్పటి నుంచి హేళన చేయబడ్డం చూస్తున్నాం, అలాగే పరిహాసించబడ్డం చూస్తున్నాం, హింసింపబడ్డం చూస్తున్నాం, అలాగే తండ్రికి పరిపూర్ణ విధేయుడిగా చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇది ఇస్సాకు స్వభావం. ఇతడు నిజంగా నూతన సృష్టి, నిజంగా దేవుని బిడ్డ. అలాగనే సంఘంలో ప్రతి విశ్వాసి కూడా నూతన సృష్టి అనుభవం పొందిన వాడిగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. లేకపోతే ఈ దినము మనం కంపల్సరిగా వారికి హెచ్చరిక చేయవలసిన వారమైన దేవుని వాక్యము ద్వారా నూతన సృష్టిగా మార్చబడకపోతే ప్రియమైన పిల్లారా, ఏ మాత్రం కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. నూతన స్వభావం ధరించుకున్న వారికి ఉండాలి. ఆ నూతన స్వభావం ధరించుకున్న వారు మాత్రమే పరలోకంలో ఉండబోయేది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైన పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో మనము నూతన పరచబడ్డామా? నూతన పరచబడుతూ ఉన్నామా? నూతన స్వభావం ధరించుకున్నామా? పాతవి ఇంకా ఏమున్నాయి? పాత స్వభావం ఏముంది ఇంకా అని మనం పరిశీలన చేసుకొని చక్క చేసుకుందాం. దేవుని వాక్యమును దీవించును గాక. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరలోకపు తండ్రి నీకు స్తోత్రం, చీమల దైవమానికి స్తోత్రం, పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రం, పరలోకపు పితానికి స్తోత్రం, జీవముల దైవమానికి స్తోత్రం, సర్వశక్తి గల దైవమానికి స్తుతులు, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరలోకపు తండ్రి నీకు స్తుతులు, జీవముల దైవమానికి స్తోత్రం, సర్వశక్తి గల దైవమానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరలోకపు తండ్రి నీకు స్తుతులు, జీవముల దైవమానికి స్తుతులు, సర్వశక్తి గల దైవమానికి స్తోత్రం, పరిశుద్ధ దైవమానికి స్తోత్రం. హల్లెలూయా, తండ్రి దైవమానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తుతులు, పరలోకపు తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధ దైవమానికి స్తుతులు, పరిశుద్ధ దైవమానికి స్తోత్రం, సర్వశక్తి గల దైవమా స్తుతులు, పవిత్ర దైవమానికి స్తోత్రం, సర్వశక్తి గల దైవమానికి స్తోత్రం, జీవముల దైవమానికి స్తోత్రం, సర్వశక్తి గల దైవమా స్తుతులు, పవిత్ర దైవమానికి స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైన తండ్రి, జీవముల దైవమా, నీ బంగారు పరిశుద్ధ నామ స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఎఫ్రాయిం యొక్క కుమారుడు ఏంటంటే ప్రభా స్తోత్రములు, మొట్టమొదటి కుమారుడు గురించి నేర్చుకునే కృప ఇచ్చారు ప్రభా. అయ్యా, ఎఫ్రాయిం యొక్క సంతతిలో మొట్టమొదటి గుంపు ప్రభా తండ్రి నూతన పరచబడిన వారి గుంపుగా చూస్తున్నాం.
ఆ రీతిగా సంఘంలో ఉన్న మేమందరం కూడా ప్రభు నూతన సృష్టిగా మార్చబడ్డకై దీని నూతన పరచబడ్డకు నీ గొప్ప కృప చూపించండి. సహాయం చే నూతన ధరించుకొని జీవించటకై కృప చూపించడం, నీతియు యథార్థమైనటువంటి భక్తిని కలిగిన వారుగా, నూతన స్వభావం ధరించుకున్న వారుగా, నూతన పరచబడిన వారుగా, నూతన సృష్టిగా మేము ఎదుట ఉండకు కృప చూపించండి. దీని నూతన పరచబడికి సహాయం చేసి మేము పొందమని సహాయం చేయండి. ఇప్పుడు పరచబడి దీవించమని డాక్టర్ తిరిగి కాసుకుని కృప సంబంధించుకుని నేను అమ్మాయిని తెచ్చుకోమని సమస్యను సమర్పిస్తాను. ఏ సమయం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమి వాడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక అనే సహవాసం ఇప్పుడు మన లోపల సకల పరిశుద్ధులు కూడా ఆయన డాక్టర్ పర్యంత తోడే నడిపించింది కాక. ఆమేన్. అందరికీ కూడా యేసుక్రీస్తు వందనాలు. ప్రైజ్ లో ప్రభు మీకు అందరికి తోడై ఉంది కాక.